అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా కొత్త వైస్ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోనున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ రేసులో ముఖ్యంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్లు కూడా ముఖ్యంగా వినిపిస్తున్నట్లు పలు కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశంలో మరో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలతో పాటు తెలంగాణకు న్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే ఇండియా కూటమితో తాను మాట్లాడతానంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.